ఇరాన్ ఇజ్రాయెల్ వార్కు ఎండ్ కార్డ్ పడిపోయింది. వరుస క్షిపణులు, డ్రోన్ల దాడులు ఇక నుంచి లేవు. యుద్ధం సమస్యకు పరిష్కారం కాదని యావత్ ప్రపంచమంతా కూడా మొత్తుకుంది. దాదాపుగా 2 వారాల వరకు సాగింది ఈ వార్. ఇప్పుడు ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో పెట్టినటువంటి పోస్టు వైరల్ గా మారింది. దీంతో 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికినట్లుగా అయింది. కొన్ని గంటల్లోనే సీజ్ ఫైర్ పై ఒప్పందం జరగనుంది. 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగియనున్నట్లు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ 2 దేశాలని కూడా అభినందించారు. ఇరాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఇందుకు అందరికీ కూడా అభినందనలు తెలిపారు ట్రంప్. 12 గంటల్లో యుద్ధం అఫీషియల్ గా ముగియనుందని తెలిపారు. తొలుత ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభించింది. అనంతరం ఇజ్రాయెల్ దాన్ని అనుసరించనుంది. దీంతో 12 రోజుల యుద్ధానికి ముగింపు పలికాయి. ఒక దేశం కాల్పుల విరమణ పాటించేటప్పుడు మరో దేశం శాంతి గౌరవంతో ఉండవలసి ఉంటుంది. ప్రతిదీ కూడా సరిగ్గా జరుగుతుంది అనే భావిస్తున్నారని, ఈ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగి ఉంటే పశ్చిమాసియా నాశనమయ్యేదని, కానీ అలా జరగలేదన్నారు. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ బష్రత్ అల్ఫాత్ పేరుతో ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ ముందే చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎకనైనా ఇరాన్ తన ఫందాను మార్చుకొని శాంతి వైపు అడుగులు వేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్ సైతం శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి తాను ప్రోత్సహిస్తానని తెలిపారు. ఇప్పుడు ఇరు దేశాలు యుద్ధానికి ముగింపు పలికాయని ట్రంప్ ప్రకటించారు. సీజ్ ఫైర్ పై ట్రంప్ చేసిన ట్వీట్ పై ఇరాన్ ఘాటుగా రిప్లై ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు కామెంట్స్ కి కొట్టిపారేసింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ లేదా సైనిక కార్యకలాపాల నిలిపివేతపై ఎటువంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది. అలాగే ట్రంప్ తీరుపై మండిపడింది. అయితే ఇజ్రాయెల్ తన చట్ట విరుద్ధమైన దురాక్రమణను నిలిపివేయాలని, ఈ సంఘర్షణను కొనసాగించడంలో తమకు ఏమాత్రం ఆసక్తి లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ తెలిపారు. ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది, ఇరాన్ వైపు నుంచి జరగలేదు. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య ఎటువంటి కాల్పుల విరమణ లేదా సైనిక కార్యకలాపాల విరమణపై ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఇజ్రాయెల్తో యుద్ధం ముగిసిందని ఇరాన్ అధికారికంగా అనౌన్స్ చేసింది. కాల్పుల విరమణ పాటిస్తున్నట్లుగా తెలిపింది. ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరంపై తాము చేసిన దాడి విజయవంతమైందని తెలిపింది. ఈ దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొస్తారని, కాల్పుల విరమణ కోసం ప్రాధేయపడ్డారని చెప్పింది. తమ దేశం జరిపిన దాడి అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ కోసం వేడుకున్నారని స్పష్టం చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో